ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించవలసినదిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ జి కృష్ణయ్య గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరు కూడా మాట్లాడకూడదు, పిల్లలు చాలా కామ్గా కూర్చోవాలి. ఇక్కడ ఫ్రంట్ ప్లేస్ వదిలేరు కదా, ఫ్రంట్ కూర్చోవద్దు, ఇదే విధంగా ఉండండి. తర్వాత మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ టి అచ్యుతయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విద్యా కమిటీ వైస్ చైర్మన్ జై బున్నీషా బేగం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జై బున్నీషా బేగం గారు మన గ్రామ ప్రముఖులు మాజీ సర్పంచ్ గారి భర్త గారైనటువంటి నాయకులు శ్రీ ఏ శివారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాజీ విద్యా కమిటీ చైర్మన్ శ్రీ టి షణ్ముఖం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్ అయినటువంటి వెంకటముని రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వెంకటముని రెడ్డి గారు పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్. తర్వాత గ్రామ ప్రముఖులు మునయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మునయ్య గారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారిని కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన. ఉపాధ్యాయులందరూ కూడా ఈ సమావేశంలో అందరూ వచ్చి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఏదైనా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పనులు చూసుకునే వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు సమావేశంలో వచ్చి కూర్చోవాలి. ఆల్ ది స్టాఫ్ మెంబర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ టు ది మీటింగ్ అండ్ టేక్ దేర్ రెస్పెక్టివ్ సీట్స్. ఆరోగ్యం ధన సంపద శుభం పురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతి Thank you.
తర్వాత మా తెలుగు తల్లికి ప్రేయర్ సాంగ్ బై స్టూడెంట్స్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కన చూపులో కరుణ కడుపులో బంగారు కన చూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిగయ్య కలములో నియందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ బుధశక్తి మల్లమ్మ ప్రతిభక్తి తిమ్మర్సు యుక్తి కృష్ణరాయల కీర్తి మా చోళ రింగుమణి మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. మా సారి లేట్ అయ్యింది. దాక్షాయనమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. వి దాక్షాయనమ్మ దాక్షాయనమ్మ నెక్స్ట్ ఈ కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల తల్లులకు మదర్స్కి వారి పిల్లలు పాదపూజ చేయడం జరుగుతుంది. కాబట్టి మదర్స్ అందరూ కూడా 15 మెంబర్స్ ఒకసారిగా వస్తే అయిన తర్వాత ఇంకొక 15 మెంబర్స్ 15 మంది. మా మొదట తల్లులు ఒక 15 మంది వచ్చి ముందు నిలబడండి అమ్మా. ఇక్కడ ఈ స్టాండ్ పెట్టినారు కదా, ఇక్కడ నిలబడితే వాళ్ళ పిల్లలు మాత్రం రండి కూడా. ఒక 15 మంది రండి. ఫస్ట్ 15 మంది మా బిడ్డల తల్లులు. తలంతా ఒకవైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచమంటే నేను ఒదిగేను అమ్మ వైపు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు. చూడండి అమ్మకి ఎంత స్థానాన్ని ఇచ్చారో. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరించండి. కానీ భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు మింగిలోని అందాలన్నీ ముంగిట నమస్కారం. చేసావా? మరి ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు 5 నిమిషాలు చేయాలి. 5 నిమిషాలు. హర్షత్ర అయితే లేపద్దు. ఓకేనా? అందరికి ఇచ్చారా? అందరికీ అక్షతలు ఇచ్చారా? మీ చేత ఇచ్చినటువంటి పూలని మీ తల్లి పాదాల పైన ఉంచి నమస్కారం చేసుకోండి. ఇంకొంచెము జరగచ్చు కదా, ప్లేస్ ఉంది కదా, అటువైపు వెళ్ళొచ్చు. ఇంకా కొంచెం అట్లా అమ్మా, ఇటువైపు వెళ్ళండి. ఇటువైపు యూ షేప్లో పెట్టండి. కొంచెం అటు మార్చండి. కొంచెం యూ షేప్లో పెట్టండి. జరుపుకోండి అమ్మ. అటు కూడా ప్రసాద్ సార్ కొంచెం యూ షేప్ మార్చండి వాళ్ళని. కొంచెం అట్లా. అవును అమ్మ. ఏమి మీ పేరెంట్, మీ పిల్లలు ఎవరు లేరా? ఏమి సరే జరుపుకున్నారా? కార్యవండి. అందరూ ఒకేసారి పూలేయండి. మన జడ్పీటీసీ శ్రీ కాపిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ఇప్పుడే మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి మన పాఠశాల తరపున, విద్యార్థుల తరపున స్వాగతం పలుకుతున్నాం. అందరూ కూడా బిగ్ అప్లాస్. అందరూ క్లాప్స్ ఇవ్వాలి. స్వాగతం, సుస్వాగతం. మన జడ్పీటీసీ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య గారు వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. మీరు ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. హెడ్ మాస్టర్ గారు మధ్యలో. ఇంతకుముందు మంజులా మేడం పాట అయిపోయింది, ఇంకెవరు పాడలేము, ఇంక లేయచ్చు. అందరూ ఆశీర్వాదం తీసుకున్నారా? మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. మీరు మెగా పీటీఎం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మండల జడ్పీటీసీ గారు వెంకట సుబ్బారెడ్డి గారికి, మన పాఠశాల చైర్మన్ అచ్యుతయ్య గారికి, వైస్ చైర్మన్ జై బున్నిసా బేగం గారికి, ఎక్స్ చైర్మన్ షణ్ముఖం గారికి, మరియు మన పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ గుణశేఖర్ రెడ్డి గారికి, మరియు ఈరోజు ఈ మెగా పీటీఎంకి విచ్చేసినటువంటి మన పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఈ గ్రామ ప్రజలకు, ఇది విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు. బాలబాలికలకు నా యొక్క ఆశీస్సులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొండంనాడు 2023-24 సంవత్సరంలో పిఎం శ్రీ పాఠశాలగా ఎంపికైంది. మన మండలంలోనే మొట్టమొదటి పాఠశాలగా ఎంపికైంది. ఆ తర్వాత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటికీ గత 2025-26 సంవత్సరానికి 2 సంవత్సరాలుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరపడం మూలంగా ఇప్పటికే అది పూర్తయి ఒక రూపురేఖలకు సంతరించుకోవడం జరిగింది. తల్లిదండ్రులందరూ కూడా మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని వస్తువులను మీరు చూడడం జరిగింది. కాబట్టి గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు
మన పాఠశాల విద్యార్థులు సాధించినటువంటి ప్రగతిని గురించి ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను. దీనికి మొదటగా గత సంవత్సరం అంటే 2025-26 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2026లో జరిగాయి. ఆ సందర్భంగా మన పాఠశాలలో 56 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 3 విద్యార్థులు అనివార్య కారణాల వల్ల పరీక్ష రాయలేకపోయారు. 53 మంది పరీక్ష రాస్తే అందులో 46 మంది విద్యార్థులు పాస్ అయ్యి 82% ఉత్తీర్ణతతో మండలంలోనే ప్రథమ స్థానం సాధించడం జరిగింది. అలాగే మన పాఠశాల విద్యార్థి పి మోహిత్ చరణ్ సాయి పాఠశాల రికార్డు మార్కులు 591 మార్కులు సాధించి జిల్లాలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2వ ర్యాంకు, ఓవరాల్గా ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలో కలిపి 3వ ర్యాంకు సాధించడం జరిగింది. ఇది మన పాఠశాలకు ఎంతో గర్వకారణం. అలాగే మోహిత్ చరణ్ సాయి IIIT నూజివేడ్ నందు సీటు సంపాదించి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకొక విద్యార్థి సి సుశాంత్, ఆ విద్యార్థి కూడా IIIT నూజివేడ్ నందు సీటు సాధించడం జరిగింది గత సంవత్సరం. అలాగే ఈ మోహిత్ చరణ్ సాయి రాష్ట్ర స్థాయి ఎడ్యుకేషన్ ఎఫిఫనీ అనేటువంటి ఒక క్విజ్ ప్రోగ్రామ్కి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవడం జరిగింది. విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆ విద్యార్థి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఈ గత సంవత్సరం పాఠశాలలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు 4 నూతన తరగతి గదుల నిర్మాణము పూర్తయింది. అలాగే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ పాల్ అంటే సొంతంగా స్వీయ అభ్యసనం చేయడానికి 30 ట్యాబ్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అది పాఠశాలలోనే వారికి టైం టేబుల్ ప్రకారము క్లాసులు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ 3 సబ్జెక్టులకి క్లాసెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పీరియడ్లో సొంతంగా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. అంటే తన సొంత స్పీడ్లో తన ఎంతైతే నేర్చుకోగలడో దానికి తగినట్టుగా అక్కడ నేర్చుకుంటాడు. అది కూడా అతను ఏ స్థాయిలో అయితే అతను ఉన్నాడో ఆ స్థాయికి తగినట్టుగా అక్కడ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఏఐ సహాయంతో మనం ఇప్పుడు అందరూ వింటున్నాం ఏఐ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. దాని సహాయంతో విద్యార్థి తన తరగతికి సంబంధించి పాఠాలు నేర్చుకోకుండా దానికి వెనుకబడి ఉంటే కింది తరగతులు ఫర్ ఎగ్జాంపుల్ 7వ తరగతి విద్యార్థి ఆ ట్యాబ్ తీసుకుంటే 7వ తరగతి ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోతే 6వ తరగతి ప్రశ్నలు అడుగుతుంది ఆ ట్యాబ్. 6వ తరగతి కూడా చెప్పలేకపోతే 5వ తరగతి ప్రశ్నలు అడుగుతుంది. ఇంకా 5 కూడా చెప్పలేకపోతే 4వ తరగతి. ఆ విధంగా తక్కువ స్థాయి ప్రశ్నలు అడుగుతూ పోతుంది. అదేవిధంగా 7వ తరగతి విద్యార్థి 7వ తరగతి చెప్పగలిగితే అంతకన్నా పై స్థాయి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ విధంగా విద్యార్థి వేగానికి తర్వాత విద్యార్థి యొక్క సామర్థ్యానికి తగినట్టుగా ప్రశ్నలు అడుగుతుంది. కాబట్టి పిల్లలు చాలా అద్భుతంగా ఇంట్రెస్ట్గా యూజ్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలోనే మనం 2nd ప్లేస్లో ఉన్నాం యూసేజ్లో. అలాగే 9వ తరగతి విద్యార్థులకి గత సంవత్సరము చివరిలో క్లిక్కర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చివరి కాబట్టి యూజ్ చేయలేదు. ఈ సంవత్సరం మొదట్లోనే మనం యూజ్ చేయడం మొదలుపెట్టాం. 9th క్లాస్ విద్యార్థులు వాళ్ళ లెసన్స్ జరిగేటప్పుడు ఆ లెసన్కి సంబంధించి క్వశ్చన్స్ టీచర్స్ అడిగినప్పుడు వాటికి ఆన్సర్స్ ఎవరో ఒకరో ఇద్దరినే అడుగుతాం జనరల్గా. ఆ విద్యార్థి జవాబు చెప్తాడు, మిగతా వాళ్ళు కాముగా కూర్చుంటారు. అలా కాకుండా ప్రతి విద్యార్థికి దానికి ఆన్సర్ ఆ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్తాడు. అవి ఐఎఫ్ఈ ప్యానెల్లో డిస్ప్లే అవుతుంది. ఏ విద్యార్థి ఏ ఆన్సర్ చెప్పాడా, బి ఆన్సర్ చెప్పాడా, ఏ చెప్పిన వాళ్ళు ఎంతమంది పేర్లు వస్తాయి అక్కడ. బి చెప్పిన వాళ్ళు ఎవరెవరు విద్యార్థులు వాళ్ళ పేర్లు వస్తాయి. ఫోటో కూడా వస్తుంది దానిలో, ఆ విద్యార్థి ఫోటో కూడా. ఆ విధంగా ఆన్సర్లు ఐఎఫ్ఈ ప్యానెల్ మీద డిస్ప్లే అవుతాయి. కాబట్టి ప్రతి విద్యార్థి ఆన్సర్ చేస్తారు. మీరు టీవీ షోలో చూసుంటారు, ఆన్సర్లు అందరూ నొక్కండి, ప్రతి ఏ ఆన్సర్ ఎవరు నొక్కుతారని చెప్పి క్విజ్ కార్యక్రమాల్లో మీరు చూసుకుని ఉంటారు. కౌన్ బనేగా కరోడ్పతి, తెలుగులో మీలో ఎవరు కోటేశ్వరుడు,
అనే కార్యక్రమాన్ని మీరు చూసుంటారు. అక్కడ ప్రేక్షకులకు ఈ ఆన్సర్లు అడిగినప్పుడు వాళ్ళు క్లిక్కర్స్ ద్వారా సమాధానాలు ఇస్తారు. అవి ఎంతమంది బి ఎంతమంది చెప్పారు అక్కడ మనకు చెప్తారు. ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది, మనకు కనిపిస్తుంది టీవీలో. పిల్లలు ఇది 9th క్లాస్ విద్యార్థులకి ఇది కొత్తగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఇది పిఎంశ్రీ స్కూళ్ళకి మాత్రమే ఈ కార్యక్రమాలు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా పిఎంశ్రీ స్కూల్లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు. అలాగే 1986-87లో ఇక్కడ 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు మీరు గ్రంథాలయం చూసుంటారు. ఆ గ్రంథాలయంలో టేబుల్స్ ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల్లో రేపో ఎల్లుండో బీరువాళ్ళు వాళ్ళు లైబ్రరీ బుక్స్ కోసం బీరువాళ్ళు ఆర్డర్ పెట్టేస్తున్నారు. అలాగే టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కూర్చోవడానికి మనం ఈ చైర్స్ వేస్తున్నాం. ప్రస్తుతానికి చైర్స్ కూడా ఆర్డర్ పెట్టేస్తున్నారు. 1-2 రోజుల్లో వాళ్ళు కూర్చోవడానికి స్టూల్స్ లాగా అవి కూడా త్వరలో వస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా 86-87 పూర్వ విద్యార్థులకి మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన పాఠశాల పిఎంశ్రీ పథకం కింద ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్కి, అలాగే సైన్స్ ల్యాబ్, వొకేషనల్ ల్యాబ్, స్పోర్ట్స్ రూము, వీటికి సంబంధించి మెటీరియల్ అంతా కూడా గవర్నమెంట్ మనకు పిఎంశ్రీ పథకం కింద సప్లై చేయడం జరిగింది. అవంతా కూడా మీరు చూసుని ఉంటారు. అలాగే పాఠశాలలో ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకి ఏదో ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి సిక్ రూమ్ అంటే ఆరోగ్యం సరిగా లేని విద్యార్థులు ఆ సిక్ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి మనకు ఒక అల్మారా పంపించున్నారు, గ్లాస్ అల్మారా లాస్ట్ రూమ్లో ఉంది. ఆ 6th క్లాస్ వాళ్ళు చూసుని ఉంటారు. దానికి ఆ బీరువా నిండా మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు. అంటే అన్ని సిరప్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, చిన్న చిన్న జబ్బులకి జలుబు, జ్వరము, దగ్గు, కడుపు నొప్పి ఇలాంటి సాధారణంగా మెడిసిన్ ఎవరైనా ఇవ్వగలిగేటువంటి పెద్ద పెద్ద జబ్బులకు కాదు, అది డాక్టరే ఇవ్వాలి. అట్లాంటి చిన్న చిన్న జబ్బుల కోసము, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ బెడ్, ఒక ఫ్యాను, అలాగే ఆ రూమ్లో త్వరలో వస్తారు. ఆ రూమ్ని సపరేట్గా కిటికీలకి మెష్ డోర్ కూడా ఉంటుంది. సపరేట్గా సిక్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీటింగ్కి మీరు చూడొచ్చు. ఈ మధ్యనే వచ్చి వాటికి కొలతలు తీసుకెళ్లారు. త్వరలో వచ్చి దాన్ని ఆ రూమ్ని వాళ్ళు డిజైన్ చేస్తారు. అలాగే స్పోర్ట్స్ రూమ్లో 2 టేబుల్ టెన్నిస్లు మీరు చూసుని ఉంటారు. టేబుల్ టెన్నిస్ కూడా మనకు గవర్నమెంట్ సప్లై చేయడం జరిగింది. అలాగే గ్రౌండ్లో కబడ్డీ కోర్టు, వాలీబాల్ కోర్టు, టెన్నికాయిడ్ కోర్టు, తర్వాత హై జంప్, లాంగ్ జంప్ చేసుకోవడానికి ఆ ఏర్పాటు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వము మనకు సప్లై చేయడం జరిగింది. పీరియడ్కి అనుగుణంగా పిల్లలకి ఆ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 3 ఏళ్లుగా మనకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి మీరు చూసుంటారు. స్కౌట్ పిల్లలు ఒకసారి లేండి, ముందుకు రండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ అటు తిరగండి, పేరెంట్స్ వైపు తిరగండి. ఈ యూనిఫాము అంటే పిల్లల్లో సేవా దృక్పథము, కష్టపడే తత్వాన్ని అలవర్చడానికి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి యూనిఫామ్కి గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వమే యూనిఫామ్ సప్లై చేస్తూ ఉంది. ఓకే, తర్వాత మన పాఠశాలలో మనము చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. 8-9 తరగతి విద్యార్థులకు అంటే జనరల్గా చదువుకున్న విద్యార్థి ఏదో ఉద్యోగమే చేయాలని చెప్పి ఆలోచన విధానంతో మనం ఉంటాం. అలా కాకుండా ఒక వ్యాపారవేత్తగా ఎలా ఎదగొచ్చు, వ్యాపారవేత్త అయితే ఒకరు వ్యాపారవేత్త అయితే కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఆ విధంగా వ్యాపారవేత్తకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, వ్యాపారవేత్త అవ్వాలంటే ఏమేం చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుతున్నాం. EMDP అంటాం, ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది 8-9 తరగతుల విద్యార్థులకి మన పాఠశాలలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మెంటర్ టీచర్స్గా
మన పాఠశాలలో ఫిజికల్ సైన్స్ వెంకటరత్నం సారు, అలాగే తెలుగు మంజుల మేడము ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే 9వ తరగతి విద్యార్థులకు భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి BIS, మనము ఏవైనా వస్తువులు కొన్నప్పుడు BIS హాల్ మార్క్ చూస్తుంటాం వస్తువుల మీద. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేటువంటి సంస్థ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ మన రాష్ట్రంలో విజయవాడలో ఉంటుంది. ఇదైతే ఇంకా PMC అయినా 700 పాఠశాలలు ఉన్నాయి. ఇదైతే 200 స్కూల్సే. 200 స్కూల్స్లో మనం కూడా ఒకటిగా ఎంపిక చేశారు. ఎంపిక చేసి ప్రతి ఇయర్ ఆ విద్యార్థులకి స్టాండర్డ్ లైఫ్, జీవితంలో ఒక స్థాయిలో జీవించడానికి ఏ విధమైన ఆలోచన విధానం ఉండాలి, అలాగే మనం వాడేటువంటి వస్తువులన్నీ కూడా ఏ నాణ్యత కలిగినటువంటి వస్తువులు వాడాలి, దీనికి సంబంధించి ఒక 40 బుక్స్ ఒక సిలబస్ ఉంటుంది. ఇది ప్రతి వారము ఒక పీరియడ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వీళ్ళని ఎక్స్పోజర్ విజిట్కి తీసుకెళ్తారు. తర్వాత దీనికి ప్రతి సంవత్సరం 3-4 క్విజ్ కార్యక్రమాలు ఇట్లా, అలాగే రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. ఆ కాంపిటీషన్స్కి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ. మనం జనరల్గా ఒక కాంపిటీషన్ జరిపామంటే 100 రూపాయలని 50 రూపాయలైనా ప్రైజ్ ఇస్తాం. కానీ ఈ కార్యక్రమంలో 1000 రూపాయలు, 20 మంది పిల్లలే ఉంటారు. 20 మంది పిల్లల్లోనే కాంపిటీషన్ జరిపితే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1000 రూపాయలు, సెకండ్ వచ్చిన వాళ్ళకి 700, థర్డ్ వచ్చిన వాళ్ళకి 500, ఆ విధంగా ప్రైజ్ మనీ ఉంటుంది. తర్వాత 4-5 కార్యక్రమాలు జరుగుతాయి. కాన్సలేషన్ ప్రైజులు ఉంటాయి. కాన్సలేషన్ ప్రైజ్ కూడా ఎంత ఇస్తారమ్మా? 250 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్ 1500 అంట, నేను మర్చిపోయాను. గత సంవత్సరం వరకు ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల బయాలజీ టీచరు కుప్పయ్య సార్ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచి మన పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచరు గుణశేఖర రెడ్డి సారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 6-7 తరగతి విద్యార్థులకు యాక్టిజన్ క్లబ్, దీనికి మన పాఠశాల సోషల్ డిపార్ట్మెంట్ టీచర్స్ సుజాత మేడము, వరలక్ష్మి మేడము నిర్వహిస్తారు. ఈ యాక్టిజన్ క్లబ్లో ఒక పౌరుడిగా ఎలా ఉండాలో ఆ యాక్టివిటీస్ అన్ని ఈ కార్యక్రమం కింద వీరు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వొకేషనల్ ట్రైనింగ్, ఒకటి ఎలక్ట్రానిక్స్, చెప్తాను నేను చెప్పబోతుంది మీరే చెప్పేస్తున్నారా? ఓకే. ఒకటి ఎలక్ట్రానిక్స్, దీనికి శర్వాణి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. లేదు, అలాగే ఇంకొకటి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్కి సంబంధించి వనిత మేడం నిర్వహిస్తారు. ఆమె ప్రజెంట్ 1 వీక్ ట్రైనింగ్లో ఉన్నారు. ఇది 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అంతా చెప్తూ పోతే టైం అవుతుంది. సో విద్యా నాణ్యత పెంపుదలలోనూ, విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలోనూ, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడంలోనూ, క్రమశిక్షణ, సృజనాత్మకత, మరియు నేను చెప్పడం మర్చాను వాల్యూ ఎడ్యుకేషన్లో కూడా ప్రతి సాటర్డే నో బ్యాక్ డేలో భాగంగా ఒక పీరియడ్ వాల్యూ ఎడ్యుకేషన్, విలువలు ఎలా కలిగి ఉండాలి, జీవితంలో మంచి విలువలతో ఎలా జీవించాలి అనేటువంటి ఈ కార్యక్రమాలు కూడా మన పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద అనేక కార్యక్రమాలు మన రాష్ట్రానికి పంజాబ్ రాష్ట్రంతో అనుసంధానం చేయడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి అన్ని విషయాలు, అలాగే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాలు, అంటే ప్రతి ఒక్క విషయం, అక్కడ ప్రముఖమైనటువంటి పట్టణాలు, నదులు, అక్కడ ఆహారపు అలవాట్లు, ప్రజల సాంస్కృతిక విధానము, ఇవన్నీ అన్ని రకాలైన విషయాలు. ఎవరైనా చెప్తారా పిల్లలు? టైం ఇస్తే చెప్తారు కదా, కాబట్టి మనకు టైం లేదు ఇప్పుడు. కాబట్టి దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలు మన పాఠశాలలోనే ప్రత్యేకంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాలు జరుపుతున్నాం. అలాగే ఇక ముందు పాఠశాల ఉపాధ్యాయులుగా మేము పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, 10వ తరగతిలో
100% ఉత్తీర్ణత, అలాగే మరింత మంది విద్యార్థులను IIITలోను అలాగే ఇతరత్ర కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా, ప్రవేశాలు పొందే విధంగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమము. అలాగే ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్, సైన్స్, మ్యాథ్స్లో మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడము, అలాగే ఆటల్లో మంచి ప్రావీణ్యం కలిగే విధంగా తీర్చిదిద్దడం. ఇంకా మర్చిపోయాను, మన పాఠశాల విద్యార్థులు బ్యాంకింగ్, ఫైనాన్స్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో విజేతలుగా తెలిసి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్స్లో కూడా జిల్లా స్థాయికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఈ ప్రతిభా పరీక్షల్లోనూ, సైన్స్ ఎగ్జిబిషన్స్లోనూ ఈ సంవత్సరము ప్రతిభ చూపించే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి తగిన ప్రణాళికలు మన ఉపాధ్యాయులు చేపట్టడం జరుగుతూ ఉంది. చివరిగా మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులైనటువంటి మీరు, మరి పూర్వ విద్యార్థులు, దాతలు, విద్యాశాఖ అధికారులు, గ్రామ ప్రజలు మరియు ఉపాధ్యాయుల సహకారంతో మరింతగా పాఠశాలను అభివృద్ధి దిశగా పయనిస్తామని, మరి గత సంవత్సరం అందరూ కూడా ఈ పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు అందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ మధ్యనే ఫిబ్రవరిలో జరిగినటువంటి యాన్యువల్ డే సమావేశానికి ఎమ్మెల్యే గారి సతీమణి విచ్చేసి, మరియు జెడ్పీటీసీ గారు కూడా విచ్చేసి మన పాఠశాల విద్యార్థులు యొక్క ప్రదర్శనలను తిలకించి చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆ రోజు మినరల్ వాటర్ ఇబ్బందిగా ఉందని చెప్పి పిల్లలు, మేమెవరూ అడగకపోయినా పిల్లల ద్వారా తెలుసుకొని గ్రామానికి సంబంధించి వాటర్ కనెక్షన్ని మనకు దాదాపు ఒక 60-70 వేలు విలువ చేసేటువంటి వాటర్ కనెక్షన్ని గ్రామ పంచాయతీ తరఫున మనకు ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారి సతీమణి కృషి చేశారు. కాబట్టి వారికి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే త్రీ ఫేజ్ కరెంటు కనెక్షన్ మనం అడిగాము. అది కూడా ఎమ్మెల్యే గారు మరియు కామేష్ యాదవ్ గారి యొక్క సహకారంతో అది జరుగుతుంది. త్వరలోనే ఆ కనెక్షన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంపౌండ్ వాల్, బయట పబ్లిక్ అల్లరి పిల్లలు పాఠశాలలో మన బాలికలకు ఇబ్బంది కలిగించకుండా హైట్ చేయడానికి మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కామేష్ యాదవ్ గారు మనకు హామీ ఇచ్చారు గత సమావేశంలో కూడా. అది కూడా ఫాలోఅప్ చేస్తున్నారు ఆయన. అలాగే జెడ్పీటీసీ గారు ఉన్నారు కాబట్టి జిల్లా పరిషత్ వారి ద్వారా మరి రాబోయే రోజుల్లో ఈ సౌకర్యం కల్పిస్తే పాఠశాలలో ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థులకు, మరియు సైకిళ్ళు ఉన్నాయి. ఆ సైకిళ్ళకి 1-2 సందర్భాల్లో బయట నుంచి కొంతమంది ఆకతాయిలు వచ్చి గాలి పంచర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఇబ్బంది లేకుండా కొంత హైట్ చేస్తే వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దానికి కృషి చేయవలసిందిగా వారిని ఈ సమావేశం సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ సంవత్సరం తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, ఈ పాఠశాల వెల్విషర్స్ అందరి యొక్క సహకారంతో ముందు కలిసి పనిచేస్తే మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. మన పిల్లల విజయమే మన విజయం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ టాపిక్ స్కూల్లో ఒక షైనింగ్ స్టార్, టాపర్గా నిలిచేటువంటి విద్యార్థి ప్రసంగం ఉంటుంది. ఆ విద్యార్థి బన్నీ కిషోర్.
ముఖ్య అతిథి గారికి, మా ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులందరికీ, తల్లిదండ్రులకు మరియు నా ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బన్నికిషోర్. నేను పిఎంసి జెడ్పీ హై స్కూల్ తన్నంనాడు విద్యార్థిని. మన పాఠశాలలో చదువుకోవడం నాకెంతో గర్వకారణంగా ఉంది. పిఎంసి పథకం ద్వారా మా పాఠశాల ఆధునిక విద్యా సౌకర్యాలతో అభివృద్ధి చెందుతుంది. ఈ పథకం లక్ష్యం విద్యా విధానం స్ఫూర్తితో న్యాయమైన సమగ్ర విద్యను అందించడం. మా పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్లు, డిజిటల్ బోధన, సైన్స్ ల్యాబ్స్, పాల్ ల్యాబ్, క్లిక్కర్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, గ్రంథాలయం, పరిశుభ్రమైన తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, క్రీడా వసతులు వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఈ వసతుల వల్ల మాకు ఆనందదాయకమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తున్నాయి. మా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా విలువలు, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను కూడా పెంపొందిస్తున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ సందేహాలను నివృత్తి చేస్తూ మా విజయానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. విద్యతో పాటు క్రీడలు, సైన్స్ ప్రదర్శనలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు, పర్యావరణ పరిష్కరణ కార్యక్రమాలు మరియు వివిధ క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా మా పాఠశాల కల్పిస్తుంది. దీంతో మాలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత మరియు జాతీయ భావన పెరుగుతున్నాయి. మా పాఠశాలలో లభిస్తున్న అత్యుత్తమ విద్య, ఉపాధ్యాయుల అంకిత భావం, ఆధునిక సౌకర్యాల వల్ల మీకు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే బాధ్యత గల పౌరులుగా ఎదుగుతామని నమ్ముతున్నాము. చివరిగా మా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు, విద్యాశాఖకు, మా ప్రధాన ఉపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులందరికీ మరియు తల్లిదండ్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పాఠశాల మా గర్వం. పిఎంసి జెడ్పీ హై స్కూల్ తన్నంనాడు మా భవిష్యత్తుకు బలమైన పునాది. ధన్యవాదాలు. తర్వాత ఉపాధ్యాయులుగా మా అటెండెన్స్ కానివ్వండి, అలాగే పిల్లల యొక్క అటెండెన్స్, మధ్యాహ్న భోజనము, పిల్లల మార్కులు, అన్ని రకాలుగా అన్నిటి ఒకే యాప్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాప్ని లీప్ యాప్ అంటారు. LEAP, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, లీప్. ఆ యాప్ మేమంతా యూజ్ చేస్తుంటాం. ఇది తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వము ఆ లీప్ యాప్ ఓపెన్ చేసి దానిలో చూడడానికి అవకాశం ఇచ్చింది. అంటే మీ పిల్లల యొక్క అటెండెన్స్ చూడొచ్చు, మీ పిల్లల మార్కులు చూడొచ్చు, అలాగే దానిలో నుంచి మీ పిల్లలు పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే మేము పిల్లలు ఎవరికి మొబైల్ ఇవ్వద్దు అంటున్నాము. ఎవరు దయచేసి ఏ కారణానికి పిల్లలకి మొబైల్ ఇవ్వద్దండి. కాబట్టి దానిలో మాత్రం ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇవ్వద్దండి. మీ పిల్లలకి మొబైల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. మిగతా అన్నిటికీ వాడి అవసరమైతే మీరు చూడండి, పిల్లల మార్కులు, అటెండెన్స్ ఇట్లాంటివి చూడండి. ఈ లీప్ యాప్ గురించి ఒక పేరెంట్ దీని గురించి తెలియజేస్తారు. సరే మదర్, ముని నవ్యశ్రీ మదరు ఈ లీప్ యాప్ని ఎలా వాడాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ముందుగా ఈ సభా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఉపాధ్యాయునులకు, అలాగే పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ప్రతి పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీప్ యాప్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు తమ మొబైల్ ఫోన్లో లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. ఈ లీప్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, మొదటగా మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. తర్వాత మొబైల్ ఫోన్లో లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకో
ఇన్స్టాల్ చేసుకునే విధానం ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత సెర్చ్ బార్లోని లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ను ఓపెన్ చేసి యూజర్ నేమ్ స్థానంలో స్టూడెంట్ యొక్క అపార్ లేదా పెన్ నెంబర్ని ఐడి నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ యొక్క స్థానంలో విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత పాఠశాలలో విద్యార్థితో లింక్ చేయబడిన మీ మొబైల్ ఫోన్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మీ యాప్ అనేది రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల పాఠశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమాచారాన్ని, విద్యార్థులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా మనం సులభంగా మన చేతిలో మొబైల్ ఫోన్ ద్వారానే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అందించేటటువంటి సదుపాయాలు అయితేనేమి, ప్రభుత్వ పథకాల గురించి కూడా ఈ లీప్ యాప్లో పొందుపరచడం జరిగింది. పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలంటే ప్రతి విద్యార్థి యొక్క ప్రభుత్వ ఉచిత సదుపాయాలైనటువంటి యూనిఫామ్, అలాగే బ్యాగ్స్, సాక్స్, బూట్లు, టెక్స్ట్ బుక్స్ ఇలాంటి సౌకర్యాలను కల్పించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాకుండా రీసెంట్గా ప్రభుత్వం విడుదల చేసినటువంటి పథకంలో భాగంగా తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలను జమ చేయడం అనేది జరిగింది. అందులో 2,000 రూపాయలను పాఠశాలలో పనిచేసే ఆయా వర్కర్లకు పోవంగా 13,000 రూపాయలను ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఈ లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు సులభంగా మీ మొబైల్ ఫోన్లోని మీ అరచేతిలో ఇంటి దగ్గర నుంచే తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి తల్లిదండ్రుల అందరూ కూడా ఈ లీప్ యాప్ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ను పూర్తి చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సూపర్ అమ్మా, చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. మరొకసారి క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుల గారికి, ఇక్కడ టీచర్లకు, అదేవిధంగా పీటీఎంకి ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ మెగా పీటీఎం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఎదుగుదలలో భాగస్వామ్యం చేయాలనే గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ పీటీఎం అనేది గత 4 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఏ విద్యార్థి అయినా లేదా విద్యార్థిని అయినా అభివృద్ధి చెందాలంటే టీచర్స్తో పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తేనే అది సాధ్యమవుతుందనేసి అది సత్యం. కాబట్టి ఆ సత్యాన్ని ఉద్దేశించి ఈ పీటీఎం అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మీ పేరెంట్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి.
ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంకా 3 స్కూల్కి వెళ్ళాను ఈరోజే, ఇది 3వ స్కూలు. ఎక్కడా కూడా ఇంతమంది తల్లిదండ్రులు రాలేదు. కాబట్టి ఈ స్కూల్లో చదివే విద్యార్థులు నిజంగా అదృష్టవంతులు. ఇంకొక చిన్న మనవి ఏంటంటే, ఇప్పుడు చేతులెత్తిన పిల్లలు కూడా నెక్స్ట్ పీటీఎం కంతా మీ అమ్మల్ని నాన్నల్ని ఇక్కడికి వచ్చేటట్టుగా, ఈసారి నేను జెడ్పీటీసీ కాకపోయినా వస్తాను, అప్పుడు ఎవరు కూడా చేతులు ఎత్తకూడదు, అందరూ తల్లిదండ్రులు రావాలి. ఏ విద్యార్థి అయినా బాగా అభివృద్ధి చెందినంటే గతంలో కానీ భవిష్యత్తులో కానీ టీచర్స్తో పాటు ఖచ్చితంగా తల్లిదండ్రుల శ్రద్ధ ఉంటేనే ఆ విద్యార్థి అభివృద్ధి చెందుతాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమయం మీరు చాలా తక్కువ, మీరు స్కూల్లో కన్నా ఇంట్లో ఎక్కువ ఉంటారు. ఆ టైంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా ఈ విద్య మీద ప్రోత్సహిస్తేనే మీరు బాగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి నేను కూడా, మా పాప ఒక 20 సంవత్సరాల ముందే బెంగళూరులో చదువుతా ఉంది. నాకు అప్పటి వరకు పీటీఎం అంటే తెలియదు. నేను 20 ఇయర్స్ ముందే పీటీఎం అంట రమ్మన్నారు అనేసి ఫోన్ చేసినారు. అప్పుడు ముందు రోజే, బెంగళూరు లేదు కదా ఇప్పుడులాగా రోడ్స్ కూడా లేవు, అప్పుడు 20 ఏళ్ళ ముందు రోజే ప్రయాణించి ఆడొక రూమ్ తీసుకొని స్కూల్కి వెళ్తే ఆడందరూ, మనం కొత్త లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ వచ్చి వాళ్ళ పిల్లలు మార్క్ షీట్స్ అన్ని పేపర్లు, క్వార్టర్లీ ఎగ్జామ్ రాసిన పేపర్లు అన్నీ తీసుకొని ఎక్కడ మా విద్యార్థికి ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయి, మా వాడు ఎక్కడ తప్పు చేసినాడు, ప్రతి టీచర్ దగ్గరికి తిరిగేది. ఇక్కడలాగా ఊరికే ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంది, కానీ వాళ్ళు ఆ పేపర్లు తీసుకొని మన స్టూడెంట్, మన బిడ్డ ఏం రాసినాడు, ఎక్కడ ఏదైనా టీచర్ తక్కువ మార్కులు ఇచ్చినాడా లేదా మనోడే తప్పు చేసినాడా అని ఐడెంటిఫై చేసి, ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు టీచర్ దగ్గరికి వెళ్ళాలి. అదనమాట పీటీఎం ముఖ్య ఉద్దేశం. కాబట్టి అంత అవగాహన, మీరు రాసిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కూడా తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. అప్పుడు నిజంగా మనోడు ఎక్కడ వీక్గా ఉన్నాడు, మ్యాథ్స్లో వీక్ ఉన్నాడా, లేదా సోషల్ స్టడీస్లో వీక్ ఉన్నారా, సైన్స్లో వీక్ ఉన్నారా, లేదా లాంగ్వేజెస్ తెలుగులోనా లేదా ఇంగ్లీష్లో వీక్గా ఉన్నాడనేసి ఐడెంటిఫై చేసి, ఆ తల్లిదండ్రులు ఆ విద్యార్థికి ఏ లాంగ్వేజ్లో లేదా ఏ సబ్జెక్టులో అయితే వీక్గా ఉంటే అటువంటి దాని మీద ప్రత్యేక శ్రద్ధ తల్లిదండ్రులు కూడా పెట్టి ఆ విద్యార్థిని ఆ భాషలో కొంచెం ఎదుగుదల చేస్తే ఆటోమేటిక్గా అతను అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను చెప్పడం ఏంటంటే, ఇక్కడ మీరందరూ బాగా పార్టిసిపేట్ చేసినారు. ఇంతకుముందే లీప్ యాప్ గురించి ఒక తల్లి చాలా టీచర్ కన్నా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. నిజంగా గ్రేట్ఫుల్ టు హర్. అదేవిధంగా మీ హెచ్ఎం కూడా మన ప్రభుత్వ విద్యార్థులకు ఉన్నటువంటి ప్రతి స్కీమ్ మీద నేను విన్నాను, చాలా అద్భుతంగా ఇన్నున్నాయనేసి నాకు కూడా తెలియదు. నిజంగా చాలా చాలా గ్రేట్ఫుల్. కాబట్టి ఇక్కడ నేను 3 స్కూల్లో కూడా ఇక్కడ స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉన్నా కూడా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా చాలా బాగా అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే శ్రీకాళహస్తి మండలంలోనే తొండంనాడు అనే గ్రామము రిచెస్ట్ విలేజ్, అంటే ఆర్థికంగా ముందున్నటువంటి గ్రామం. కాబట్టి ఇక్కడ మిగతా విలేజుల్లో కన్నా కూడా, మిగతా గ్రామాల్లో కన్నా కూడా కొంత ఎప్పుడో అభివృద్ధి చెందిన గ్రామం తొండంనాడు అనేది. కాబట్టి మీకు ఆటోమేటిక్గా మీ వాటర్లో, మీ జెనెటిక్లో కూడా ఈ అభివృద్ధికి దోహదపడేటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఒక విద్యార్థి అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీచర్స్తో పాటు తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా మీ ఎగువ వీధిలో ఒకే ఇంట్లో 20 మందో 25 మంది డాక్టర్లు ఉన్నారు. అది నాకు తెలిసి రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా అంతమంది డాక్టర్లు ఉండరు. నిజంగా అది మీ ఎగువ వీధికి ఉన్నటువంటి గొప్ప వరమే అది. కాబట్టి ఒకే ఇంట్లో అంతమంది డాక్టర్లు ఉండాలంటే వీలవుతుందా? తెలుసా మీకు వాళ్ళు ఎవరో? తెలుసా? వెరీ గుడ్. వాళ్ళే మన తిరుపతిలో కూడా పెద్ద హాస్పిటల్ పెట్టి మనకందరూ కూడా సేవ చేస్తున్నారు. ఆ విధంగా ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అభివృద్ధి చెంది మన ఇంటికి, అదేవిధంగా మన గ్రామానికి మంచి పేరు తెస్తారనేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా సార్ రిక్వెస్ట్ చేసినారు, కాంపౌండ్ వాళ్ళు ఏదో దాన్ని రైజ్ చేయాలనేసి, పెంచాలనేసి.
ఖచ్చితంగా కూడా నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కామేష్ యాదవ్కి నా సహకారం అందించి ఆల్రెడీ చెప్పున్నారు నాకు కామేష్ యాదవ్ కూడా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాననేసి ఈ వేదిక మీద ప్రామిస్ చేస్తున్నాను. అదే లాస్ట్ టైం కూడా వాటర్ ప్యూరిఫైర్ ఏదో ప్రాబ్లం ఉంటే అదేవిధంగా 3 ఫేజ్ ఎప్పుడో ఇంకా పెండింగ్, నేను దాన్ని కూడా ఇమీడియట్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తాను. అదేవిధంగా ఇంకేదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఎప్పుడున్నా కూడా ఫోన్ చేస్తే మేము రెస్పాండ్ అయ్యేసి మీ విద్యలో భాగస్వామ్యం అవుతామనేసి ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనరల్. చిన్న విషయం, మన వెంకట సుబ్బారెడ్డి గారు జెడ్పీటీసీ అంటే ఒక మండలానికి జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ మెంబర్ అయినా కానీ మామూలుగా ఇన్విటేషన్ ఇవ్వలేదని బాధపడతారు. ఆయన ఏంటంటే ఇన్విటేషన్ తీసుకెళ్తే బాధపడతారు. నా ఊరికే చెప్తే చాలునా, నన్నేంటి ఇంటికి వచ్చి పిలిచేది అని అన్నారు. అయినా మన ఆనవాయితీ అది, మన ధర్మం. నేను ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చాను. సారు మన వెంకట సుబ్బారెడ్డి గారు ఆ విషయం మనం చెప్పని మర్చిపోయినాం. హెచ్ఎం గారు చెప్పేటప్పుడు ల్యాంకో వాళ్ళతో ఫాలోఅప్ చేసి వాటర్ మన ప్లాంట్ కొంచెం పని చేయకపోతే దగ్గరుండి దాన్ని చేయించారు. రెండోది, దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 3 ఫేజ్ చేసేదానికి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే 2 lakhs దాకా ఖర్చు అవుతుంది. అయినా ట్రాన్స్ఫార్మర్ కాకుండా దీన్ని 3 ఫేజ్ చేయాలంటే ఇంకొక మార్గం ఉందని డి గారు చెప్పారు, ఏడీ గారు సుబ్రహ్మణ్యం గారు. ఒక 30,000 రూపీస్ మీరు పే చేస్తే దాన్ని వేరే దగ్గర ట్రాన్స్ఫార్మర్ పెట్టి అక్కడి నుంచి మీకు కనెక్షన్ ఇస్తామని చెప్పారు. అది మేము అంటే ఆయన్ని నిదానంగా దీంట్లో ఇరికిస్తున్నామని భావించకుండా, ఎందుకంటే మా పాఠశాలకి డబ్బుని సమకూర్చే, ఎందుకంటే ఏదైనా స్కీమ్స్ వస్తాయి, స్కీమ్స్ డైరెక్ట్గా ఇప్పుడు చూడండి ఇంకొక వాటర్ ప్లాంట్ వచ్చింది మనకి, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చింది. కానీ దాన్ని ఇన్స్టాల్ చేసుకునేదానికి అమౌంట్ ఇవ్వాలి. అంటే వాళ్ళు వచ్చి ఫిట్ చేసుకుంటారు కదా, దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఒక షెడ్ కట్టాలి. ఇప్పుడు చూడండి ఈ పక్క షెడ్ వర్క్ జరుగుతుంది, పేరెంట్స్ అందరూ కూడా. దాన్ని సార్ మర్చిపోయారు అనౌన్స్ చేయడానికి. అది సార్ చెప్తేనే బాగుంటుంది. ఒక మన ఓల్డ్ స్టూడెంట్ 1986-87లో చదివినటువంటి ఒక విద్యార్థి డాక్టర్గా ఉన్నారు అమెరికాలో, పుల్లారెడ్డికి చెందినటువంటి వ్యక్తి. మన హెడ్ మాస్టర్ గారు అనౌన్స్ చేస్తారు దాన్ని. ఇప్పుడు దాన్ని కట్టాలంటే దాదాపు ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది. సో ఇలాంటివన్నీ మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు. ఇప్పుడు ఇంకొక కుటుంబం పేరు చెప్పారు వెంకట సుబ్బారెడ్డి గారు, దందోళ కుటుంబం. వాళ్ళ ఇంట్లో సార్ చెప్పినట్టు 17 మంది 2వ తరము, 3వ తరంలో ఇప్పుడు ఒక 8 మంది, మొత్తం 25 మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. 17 మంది DBR హాస్పిటల్, 17 మంది డాక్టర్లు మొదట. తర్వాత తరం వాళ్ళ పిల్లలు ఇప్పుడు 8 మంది డాక్టర్లు అయినారు, 25 మంది ఉన్నారు. సార్ అలాంటి వారిని కూడా అంటే మనం డబ్బు రూపంలో సహాయం చేయకపోయినా పాఠశాలలో ఒక మంచి మెడికల్ క్యాంపు అలాంటివి ఈ సంవత్సరం ప్లాన్ చేస్తాం. వెంకట సుబ్బారెడ్డి గారు కూడా కొంచెం సహకరించాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాటుకి వాటికి చేయాలి. కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి మన పాఠశాలలో ఓల్డ్ స్టూడెంట్స్ సహకరిస్తున్నారు, కానీ అన్నిటికీ వాళ్ళ మీద పడడం కొంచెం కష్టంగా ఉంది. సో సుబ్బారెడ్డి గారు తనకున్నటువంటి పరిచయాలతో మాకు ఎలాగైనా కొంచెం ఈ డిఈ గారితో చెప్పి ఆ కనెక్షన్ పూర్తయ్యే విధంగా హామీ ఇచ్చారు. బట్ దానికి అయ్యేటటువంటి ఖర్చును కూడా సుబ్బారెడ్డి గారు ఏదో లాగా సర్దుబాటు చేసి చేయాలని చెప్పి మన పాఠశాల తరఫున కోరుతున్నాం. మన అందరూ కూడా మీరు క్లాప్స్ ఇస్తే వారు యాక్సెప్ట్ చేసినట్టే. దాన్ని ఏదో ఒక రకంగా వారు ఒకసారి సుబ్బారెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. నేను ఇప్పుడే గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళాను. ఆడ సుమారు 800 మంది అమ్మాయిలు ఉన్నారు. నేను అంతకుముందు జిల్లా జెడ్పీ బాయ్స్ హై స్కూల్కి వెళ్ళాను. అక్కడ హెచ్ఎం రూమ్లో ఉంటే ఒక పేరెంట్ వచ్చి, మా పాప గర్ల్స్ హై స్కూల్లో చదువుతూ ఉంది, మా బాబు ఇక్కడ చదువుతున్నాడు, ఇక్కడ టాయిలెట్స్ బాగలేవు, గర్ల్స్ హై స్కూల్లో చాలా బాగున్నాయి, వాళ్ళ సిస్టరు మా వాడికి వచ్చి చెప్తా ఉంది, మా స్కూల్లో బాగున్నాయి, మీ స్కూల్లో బాగలేదు, అందుకని మా వాడికి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పి. సరే నేను వెంటనే సార్ని హెచ్ఎం గారిని అడిగినాను, సార్ కొంచెం ఇంప్రూవ్ చేయండి,
అట్లే ఆ తల్లిదండ్రికి కూడా వాళ్ళ తండ్రికి కూడా చెప్పారు, మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ పిల్లడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ముందు వాటర్ పోయాలి, అదేవిధంగా యూజ్ చేసుకున్న తర్వాత కూడా వాటర్ పోస్తే కొంత అందరూ ఆయా అమ్మలే చేయలేరు కదా, మీరు కూడా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదన్నా బాగా చక్కగా క్లీన్ చేస్తారు. తర్వాత నేను అక్కడ గర్ల్స్ హై స్కూల్కి వెళ్ళినాక హెచ్ఎంని అడిగాను, మా ఆయమ్మలు చాలా చక్కగా పనిచేస్తారు సార్, అందుకే అంత నీట్గా ఉంటాయి అనేసి చెప్పారు. నేను వెంటనే 10,000 రూపాయలు ఇచ్చి 4 ఆయమ్మలకి ఇప్పుడే 10,000 వాళ్ళకి డొనేట్ చేశాను. ఎందుకంటే తల్లిదండ్రులని పిల్లల్ని అంత చక్కగా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా వాళ్ళు చూసుకోవడం చిన్న పని కాదు. టీచర్ పని టీచర్ చేస్తారు, ఆయమ్మల పని ఆయమ్మలు చేస్తేనే టీచర్ల కన్నా గొప్పవాళ్ళు ఆయమ్మలు. ఎందుకంటే మనం చేసిన మురికిని మళ్ళీ వాళ్ళు చక్కగా క్లీన్ చేసి మనకు మంచి వాతావరణం ఇవ్వడం అనేది సామాన్యమైన పని కాదు. కాబట్టి ఇక్కడ మీకు 3 ఫేజ్ కరెంట్ కావాలి, దానికి అయ్యే డబ్బుల్ని నేనే భరించి మీకు వెంటనే 3 ఫేజ్ కనెక్షన్ కూడా తీసిస్తాను. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకుంటే అదే చాలు మాకు. థ్యాంక్ యూ. 1.5. థ్యాంక్ యూ సార్. మీరు మీ ఔదార్యంతో 3 ఫేజ్ కనెక్షన్కి సహకరిస్తామని తెలియజేశారు. ఇక్కడ అన్ని రూముల్లో 4 ఫ్యాన్లు, 4 లైట్లు, అలాగే ఐఎఫ్పి టీవీ ఉండడం మూలంగా కరెంట్ కన్జంప్షన్ ఎక్కువ అవుతూ ఉంది. సింగిల్ ఫేజు మాటికి కాలిపోతూ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల ఇది రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు అది చేయగలిగితే చాలా అందరు పిల్లలు కూడా ఈ సమ్మర్ ఈ ఉక్కపోతకి గురి కాకుండా చాలా హ్యాపీగా విద్యాభ్యాసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక సార్ గుర్తు చేసినట్టు మనకు పిఎంసి స్కీమ్ కింద ఒక పెద్ద ఆర్ఓ వచ్చింది, మీరు చూస్తున్నారు, వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్. అది దాన్ని ఇక్కడ పెట్టడానికి ఒక క్రేన్ వచ్చింది. క్రేన్ దించే పరిస్థితి, అంత బరువు ఉంటుంది. దాన్ని మనము 2 వైపులా ట్యాప్స్ ఉన్నాయి, 6 ట్యాప్లు ఉన్నాయి ఒకవైపు, ఇంకొక వైపు 6 ట్యాప్లు ఉన్నాయి. మనకు ఉన్నటువంటి చిన్న వరండాలో పెడితే ఒకవైపు మాత్రమే యూజ్ చేసుకోగలం, రెండో వైపు యూజ్ చేయలేం. అలాగే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి పాత ఆర్ఓ ఉన్న చోట అది పెడితే అది కూడా అవి తీసేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది కొంత ప్లేస్లో పెడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ చేయడానికి కృషి చేశాము. దీనికి 8687 బ్యాచ్ నారాయణ రెడ్డి గారు, పుల్లారెడ్డి గడ్డికి వాస్తవ్యులు, అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్నారు. 1,00,000 పైగా ఖర్చు అవుతుందని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేస్తే నేను మీకు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కొంత నా దగ్గర ఉన్నట్టు కొంత డబ్బులతో దాన్ని ప్రస్తుతానికి కొంత వర్క్ స్టార్ట్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయడానికి కోసము దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన అమౌంట్ ఇచ్చిన తర్వాత దానికి షెడ్ చుట్టూ కూడా గ్రిల్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వారికి ఈ సందర్భంగా మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన జెడ్పీటీసీ గారు వేరే స్కూల్స్కి వెళ్ళాల్సిన ఉందన అంటే వారు బయలుదేరుతున్నారు. వారికి చిరు సన్మానం మన పాఠశాలకు వచ్చిన దానికి, అంతేగాని డబ్బులు ఇచ్చిన దానికి కాదు, మన పాఠశాలకు వచ్చిన దానికి మా శాల్వా అర్జెంట్, శాల్వా మెమెంటో. అందరూ కూడా బిగ్ క్లాప్స్ ఇవ్వాలి. మన జెడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి గారికి వీడ్కోలు పలుకుతూ ముందుకు సుబ్బారెడ్డి గారు. మనకి ఇంకా సమయం లేదు, ఇంకా 2 మాత్రం మనకు మాట్లాడాల్సి ఉంది. ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తుంది. తర్వాత మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అచ్యుతయ్య గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ కమిటీ
మీటింగ్కి ఇచ్చేసినటువంటి పెద్దలకి మరియు గౌరవ అధ్యక్షులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యా కమిటీ మెంబర్స్కి, వైస్ చైర్మన్ గారికి మరియు విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అందరికీ మా యొక్క విద్యా కమిటీ తరఫున, ఉపాధ్యాయుల తరఫున, మన విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మన స్కూల్, మన బిడ్డలు వారి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దేటటువంటి దేవాలయం. మనం కొంతవరకు తీర్చిదిద్దాం, తర్వాత స్కూల్కి పంపించాం. స్కూల్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేటటువంటిది ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళపైన దృష్టి ఉంచాల్సినటువంటి సమయం. ఎందుకంటే చాలా మాట్లాడాలనుకున్నాము, కానీ సమయాభావం వల్ల మాట్లాడలేకపోతున్నాం. మనం ఎన్నో పనులలో బిజీ అవ్వడం వల్ల తల్లిదండ్రులు మన బిడ్డల పైన ఫోకస్ అనేటటువంటి తగ్గించినాం. అంటే వాడిని చూసుకోవడం అనేది తగ్గించినాం. స్కూల్కి వెళ్ళిపోయినాళ్ళే, బుక్స్ పట్టుకొని వెళ్ళిపోయినాడు, వస్తున్నాళ్ళే, చదువుతున్నాళ్ళే, కానీ మధ్యలో చాలా ఉన్నాయన్నమాట అబ్జర్వ్ చేయాల్సినటువంటివి. వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు, క్లాస్లో సక్రంగా వింటున్నాడా, టీచర్లు చెప్పింది వింటున్నాడా, లేకపోతే బాధాగాలు వేస్తున్నాడా, వాడు సాయంత్రం అయితే హోంవర్క్ రాస్తున్నాడా, చదువుతున్నాడా లేదా అనేటటువంటిది క్షుణ్ణంగా పరిశీలించి మన పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు, అది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, మీ యొక్క కళ్ళని వాళ్ళ పైన వేయాలి. తల్లి ఒక కన్ను వేసి పెట్టాలి, తండ్రి ఒక కన్ను అనేటటువంటి వాడిపైన వేసి పెట్టాలి. అప్పుడే ఆ పిల్లలు సక్రమైనటువంటి మార్గంలో వెళ్తారు. లేకపోతే ఇప్పుడు ఉండేటటువంటి టెక్నాలజీకి మీ పాటికి మీరు సీరియల్ చూసుకుంటా, తండ్రి పాటికి తండ్రి ఫోన్ చూసుకుంటా అలా ఉండిపోతే మీ పక్కన చేరి వీళ్ళు కూడా ఒక 2 రోజులు ఆ సీరియల్కి అలవాటు పడితే పిల్లకాయలు కంటిన్యూ చేస్తున్నారు. అమ్మ ఆ సీరియల్ బాగుంది, దాన్ని చూస్తా ఉండి పెడదాం అనేసి, అంటే అసలు విషయం వదిలేస్తున్నారు, మీతో కూడా ఫాలో అయిపోతున్నారు. అదేవిధంగా తండ్రి కొంచెం ఏమారపడలు ఎవరైనా మాట్లాడుతూ అటు ఇటు ఉన్నాడంటే టక్కని ఫోన్లు తీసుకోవడం, ఆ ఫోన్లలో ఇంకా రకరకాలుగా ప్లే చేస్తూ ఉండడం, చదువుని పక్కన పెడుతున్నారు. మొన్న మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా కానీ ప్రతిరోజు మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి క్లాస్లో వదిలేసి అలా వెళ్ళి అబ్జర్వ్ చేస్తుంటాం. హోంవర్క్ రాయడం లేదు, క్లాస్ వర్క్ రాయడం లేదు. సార్ వాళ్ళు ఏమో ఇస్తున్నారు, ఫుల్గా క్లాస్ వర్క్లు ఇస్తున్నారు, సబ్జెక్టులు చెప్తున్నారు, బ్రహ్మాండంగా చెప్తున్నారు. కానీ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే వాళ్ళది. వాళ్ళు చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే ఇక్కడ స్కూల్లో చెప్పి వాళ్ళ వంతు వాళ్ళు అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి మనకు వచ్చానో రాకపోయినా మన ముందర మన బిడ్డ కూర్చుంటే వాడు కూర్చొని పెట్టుకోగలిగితే చదువుతాడు. మనకి రాలేదని బాధపడపాలి, అరే ఈరోజు ఏం చెప్పారు అది ఒకసారి చూడు అనేసి వాడిని కానీ 2 గంటల సేపు కూర్చొని పెట్టగలిగితే 6:30 నుంచి కనీసం 8:30 వరకు 9 వరకు చదువుతాడు. అదేవిధంగా అర్లీ మార్నింగ్ లేపండి. అర్లీ మార్నింగ్ ఇప్పుడు లేసే చాలా తగ్గిపోయింది పిల్లకాయలు. సో అర్లీ మార్నింగ్ లేస్తే వాళ్ళ ఐక్యూ పవర్ అనేటటువంటి ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళని అర్లీ మార్నింగ్ నిద్రలేసి చదివించేదానికి కానీ మీరు ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పేరెంట్ని మా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ నెలలో కనీసం 2-3 సార్లన్నా విజిట్ చేయాలి స్కూల్లో. ఏం సార్ తప్పేం లేదండి. ఈ పేరెంట్స్ తల్లికి వందనం, పేరెంట్స్ మీటింగ్ ఇవంతా చేసింది ఏంటంటే మనల్ని ఇన్వాల్వ్మెంట్ చేయడం కోసమే. అంటే వాళ్ళపైన శ్రద్ధ తగ్గుతుంది, మన పనులు ఒత్తిడి వల్ల తగ్గిపోతుంది అనేటటువంటి భావంతోనే ఈ రోజైనా వస్తారు కనీసం అనేటటువంటి భావంతోనే ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు, మరి అమ్మాయిలు అయితే ఓకే, కానీ అబ్బాయిలు చాలా వరకు తలను చూస్తే వాళ్ళు ఎట్ట తలలకు నూనె పెట్టడం లేదు. అసలు ఏమంటే డైలీ హెడ్ బాత్ చేస్తా ఉంటారు సార్ అంట. అదే డైలీ హెడ్ బాత్ ఒక్కొక్కరు హెయిర్స్ చూస్తే వాళ్ళ హెయిర్స్ అట్లా అబ్జర్వ్ చేయండి, చాలా నల్లగా ఉంటాయి. వీళ్ళు చూస్తే ఇప్పుడే
అదేదో గుర్రబొచ్చులాగా తయారైంది. ఎందుకంటే ఆయిల్ ఒక్కటి చెప్తున్నానండి, చెట్టు కాడ మొదట్లో నీళ్లు పోస్తా అంటే చాలా పచ్చగా ఉంటుంది. ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోయిపోయినాం అనుకో, ఏళ్ళకి నీళ్ళు అందకపోయినా అనుకో ఏమైపోతుందంటే ఇది వాడతా వచ్చేస్తుంది. సో మీరు తలకి నూనె అప్లై చేయడం వల్ల కుదుల్లో దిగే ఏం చేస్తుంది, మనకి ఉండేటటువంటి వేడిని తగ్గించి ఆటోమేటిక్ మనకి అయిపోవని కానీ పెంచుతుంది. ఇంటికి నల్లగా ఉంటాయి. మీరు 10th వచ్చే కొద్దికి ఇప్పుడు ఆ కాలంకి వచ్చినాయి, 10th దాటిన 10th లోపలే వైట్ హెయిర్స్ వచ్చేస్తాయి. సో అలా మళ్ళీ పక్కన వచ్చేసరి వీడు తొందరగా ఏజ్ బాగా అయిపోతున్నాడు, ముసలాడు అయిపోయినారు అంటారు. అది అవసరం అండి? అదేనంటే స్టైల్. ఈ మధ్య గవర్నమెంటే ఒక సిస్టమ్ పెట్టింది, నాయన బాయ్స్ ఇలా కటింగ్ కొట్టుకొని రావాలి, ఈ కటింగ్ మోడల్ చూడండి అనేసి వాళ్ళే యాప్లో రిలీజ్ చేశారు. అంటే మన వాళ్ళ కటింగ్లు చూసి భయపడిపోయి మనం ఏమన్నా నీగ్రోసా? వాళ్ళకంటే ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆ హీత్కి వాళ్ళకంటే సుంటరపోయిన ఇంటికి వాళ్ళు రకరకాలుగా గోక్కొని వచ్చేస్తారు. మన ఇండియా అండి, మన భారతదేశం బ్రహ్మాండమైనటువంటి వాతావరణం. ఆ వాతావరణంలో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఇది వరం. అలాంటి మనం బ్రహ్మాండం కొట్టుకొని రావచ్చండి, నీట్గా కటింగ్ చేసుకొని నీట్గా రావచ్చు. ఒక్కొక్కటి జుల్పాలు పెంచుకో. అదేమైనా టీచర్లు ఏమైనా వచ్చేసి ఏ రైట్ వచ్చినా ఎవరైనా ఒక దెబ్బ కొట్టేసి అనుకో, వాళ్ళ పేరెంట్ రావడం లేదు, ఆయన వెనకాల ఒక పెద్ద బ్యాచ్ వస్తుందన్నమాట. ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే వీళ్ళలాగా తయారైన బ్యాచ్ అది కూడా. ఇంతకుముందు వాళ్ళు ఏదైనా మాట్లాడేస్తే చాలు, ముందు మేము ఇప్పుడు కూర్చోండి పేరెంట్స్, మీ తల్లిదండ్రులను ఎవరైనా అడగండి, మాకు చెప్పినట్టు టీచర్ల దగ్గర మా పేరెంట్స్ ఏం చెప్పారంటే వాడిని కాళ్ళు చేతులు ఇంచేయండి సార్, మేము అడగం. వాడికి రావాల్సిన చదువు లేదు, ఇక్కడనే వాడికి తాట తీసి ఆలగట్టేయండి సార్, మాకు రావాల్సిన చదువు అని చెప్పినారు. కాబట్టి ఈరోజు ఎంతో ఓర్పుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పేరెంట్స్ నిలబడి చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన బిడ్డని వాడికంటే ముందు మనం పరిగెత్తాము ఏ టీచర్ పైకో వాళ్ళ పైకి. సార్ చెప్పడానికి ముందే ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, కానీ ఎక్కువ తీసుకుంటాను, తిట్టుకోబాగండి. వాడికంటే ముందు మనం పరిగెత్తున్నాం, సార్ మా వాడు చాలా సెన్సిటివ్ సార్, వాడు కొట్టబాకండి సార్, తిట్టబాకండి సార్. అట్ట పెంచి మనం ఏం చేస్తున్నాం, మనం గారాబం చేసి వాడు చిన్న కష్టం వస్తే కూడా మనం ఎక్కడ హాస్టల్కి వేస్తే చేస్తే వాడు ఎగురు దూకేదో ఒకటి చేసుకోవడము, కాళ్ళు చేతులు ఇచ్చుకోవడము జరిగిపోతాడు. ఇక్కడ నుంచి వాడు రాడు తెలిపిస్తే బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి బిడ్డను ఏమైనా దండించినారంటే వాడు తప్పు లేదే దండించరు, వాడు ఏం తప్పు చేస్తున్నాడో రండి, మదర్ ఆర్ ఫాదర్. అంతేగాని మన అనంతమ్ముల్ని వాళ్ళ అక్కలు చెల్లి లేకపోతే ఇంకోరు వాళ్ళు బెటాలియన్ పంపించబాకండి. ఆ బెటాలియన్ వచ్చి వాళ్ళకి ఏం చెప్తారంటే ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ అంటే వీళ్ళలో చదువు తీరిపోతాయి, నా కోసం ఇంతమంది వచ్చిన కాలు ఎక్కడ రాస్తాడన్నమాట. ఆ కాలు ఎక్కడైనా ఆ కొట్టినటువంటి టీచర్ లేకపోతే ఈ దరిద్రుడు ఎక్కకపోతే మనకి ఎందుకు వదిలేసాడు అనుకో, చెప్పడం పూర్తిగా తగ్గించేస్తారు, వాడి కర్మకు వాడు సావలేరు అనేది వదిలేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, ఇంకా వర్స్ట్గా తయారైపోతుంది. నయానో భయానో మొక్క ఇవ్వంగానే మానవ ఇవ్వంగదండి. మొక్కలోనే తుంచకపోతే మానైనాక దాన్ని తెంచలేదు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు పేరున చెప్తున్నాం, మీరు మీ ఇంటికాడ వాళ్ళని సెన్సిటివ్గా పెంచబాకండి. మీరు వదిలేసిపోయినారంటే వాళ్ళు రకరకాల వాటికి అర్హక అయిపోతున్నారు. వాళ్ళు కూరుకుని మనం అంటాం, నాయన సాయంత్రం వచ్చినట్టు మన ఇంటి ఎదురు చేసి పెట్టండి, ఒక 2 కురికెల ప్యాకెట్లు తినడమా, 2 బిస్కెట్లు తినడమా, అవుట్లో రకరకాల క్యాన్సర్ రాస్తున్నాయి. 100% క్యాన్సర్ అటాక్ అయిపోతాను. కాబట్టి ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్ కాడ నుంచి ప్రతి ఒక్కటి కానీ కేర్ తీసుకోండి. బిడ్డల పైన నిద్ర లేస్తే బిడ్డ ఎలా వస్తున్నాడు స్కూల్కి, ఎలా వెళ్తున్నాడు, వీక్లీ వన్స్ వాటికి ఏమేమి చెప్పారనేది కనీసం ఫోన్ చేసి అడగండి, రాలేని పరిస్థితులు. కాబట్టి దయచేసి ఇది పేరెంట్స్ మీటింగ్ కాబట్టి పేరెంట్స్కి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. ఇంకా సార్ వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఒక్కొక్క క్లాసు నెలకు ఒకసారి మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్ తీసుకొని రావాలనేసి అంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళకి ఆ నెల వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ బిడ్డల గురించి. కాబట్టి ప్రతి ఒక్కరమ్మ ఆ ఇంటికి వస్తే వాళ్ళ ముందర టీవీలు కట్ చేయండి, మన ఇంట్లో ఎన్ని ఉన్నా పక్కన అన్ని పెట్టేయండి.
అదేవిధంగా ఫాదర్స్ గారు ఇప్పుడు మంచి పని చేశారు, చరిత్రాత్మకమైనటువంటి ఎవరికైనా తెల్లారలేసి దండం పెట్టినటువంటి దావకాలు లేవు. ఇప్పుడంతా హాయిలు బాయిలు వచ్చాయి, నమస్కారాలు ఎవరికి తెలియదు. అసలు తల్లికి వందనం, తల్లి పాద నమస్కారం చేయడం అంటే అసలు వంగాలా వద్దని ఆలోచిస్తారు కొంతమంది అయితే. కాబట్టి నిద్ర లేస్తే తల్లిదండ్రులకి దండం పెట్టుకొని గురువులకు వచ్చి గురువులు ఆయన కనిపిస్తే కూడా నమస్తే చేసే పద్ధతి పోయింది. కనీసం టీచర్ వస్తా అంటే విష్ చేయడం, మన పెద్దలు ఎవరైనా కనిపించినప్పుడు విష్ చేయడం, తల్లిదండ్రులు తెల్లవార్తలు వేసి ఆశీర్వాదం తీసుకురావడం, ఇలాంటి కొన్ని మంచి కార్యక్రమాలు నేర్చుకొని కొంచెం మంచిగా వస్తారని ఆశిస్తూ, స్కూల్కి మంచి పేరుంది. ఈ యొక్క పేరుని మళ్ళా ఇంకా అత్యధికమైనటువంటి టీచర్ ఉండేటటువంటి ఊరు కాదు ఇదేనండి. అత్యధికమైనటువంటి ర్యాంకులు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉండేటటువంటి స్కూల్ కాదు ఇదే. అత్యధికమైన IIIT సీట్లు వచ్చినటువంటి స్కూల్ కానీ ఇదేగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో మనం ముందున్నాం. మన సాక్షాత్ ఎమ్మెల్యే గారే పిలిచి స్కూల్ విద్యార్థిని టాప్ వచ్చినటువంటి విద్యార్థులకి విందు ఇవ్వడం, వాళ్ళ ఇంట్లో కూర్చొని పెట్టుకొని టిఫిన్ పెట్టడం, తర్వాత వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ ఇవ్వడం, ఒక సైట్ ఇవ్వడం, 30 లక్షల రూపాయల సైట్ అండి. మనం ఎప్పుడో క్రికెటర్స్ చూసాం, వాళ్ళకి వస్తే ఇటు ఆడితే మంచి వస్తుందని. అట్లా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా పూర్వ విద్యార్థులు. ఇప్పుడు మీకు ల్యాబ్ని ఏర్పాటు చేసి DBR హాస్పిటల్లో ఒక డాక్టర్గా ఉన్నటువంటి పూర్వ విద్యార్థి అయిన హరికృష్ణన్ గారి యొక్క బ్యాచ్, వాళ్ళు మాకంటే జస్ట్ సీనియర్స్, వాళ్ళ బ్యాచ్ ఏర్పాటు చేసిందే సార్ చెప్పారు కదా ఇంతకుముందు, ఫెసిలిటీస్, టేబుల్స్, బీరువాస్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు ఆ బ్యాచ్ వాళ్ళు. కాబట్టి మీరు కూడా మంచి స్థాయికి వెళ్ళి మంచి విద్యార్థులు తయారయ్యి మన స్కూల్కి, మనం ఉన్నటువంటి గ్రామానికి మీరు మంచి ఉద్యోగాలు చెప్పి తల్లికి వందనం, తల్లికి ఇచ్చినారు కదా అమౌంట్, అదేవిధంగా మీరు సంపాదించి మంచి ప్రయోజనం అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళి మీ యొక్క ఫ్యామిలీని మంచిగా లీడ్ చేసుకుంటూ హ్యాపీగా మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగేటటువంటి స్థాయి ఉన్నటువంటి స్కూల్లో చేరినారు. కాబట్టి మీ పేరెంట్స్ ద్వారా అలాగే డెవలప్ అయ్యి మంచి పొజిషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. తల్లిదండ్రుల యొక్క సహకారమే ఉపాధ్యాయులుగా మా విజయం అవుతుంది. కాబట్టి మీరు ఎంతగా సహకారం అందిస్తే అంతగా మీరు కృషి చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత మత్తు పదార్థాలు ఎంత జీవితానికి హాని చేస్తాయో తెలియజేయడానికి 10th క్లాస్ విద్యార్థి రుతుశ్రీ వస్తుంది. ఒక 2 నిమిషాలే, ఇంకా ఒకరికి 2 అతిథులు మాట్లాడిస్తే కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత మనం భోజనానికి వెళ్ళచ్చు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వము చెప్పినటువంటి మెనూ ప్రకారము భోజనము, తర్వాత స్వీటు, తర్వాత మన ఏమంటారు అరటిపండు, మిక్చర్, ఇవి శివారెడ్డి గారు, మున్రెడ్డి గారు మరియు మన మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులు వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక 5 నిమిషాల్లో మనం ఆ కార్యక్రమానికి వెళ్ళొచ్చు. కాసేపు ఓపికగా ఈ డ్రగ్స్ జీవితానికి ఎంత హాని చేస్తాయో శ్రద్ధగా ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు వినవలసిందిగా కోరుతున్నాను. 1 hour 14 minutes. గౌరవనీయులైన మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయ బృందానికి, విచ్చేసిన తల్లిదండ్రులకు మరియు నాతోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేడు మన పాఠశాలలో జరుగుతున్న ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ వేదికపై అత్యంత కీలకమైన అంశం డ్రగ్స్ వద్దు బ్రో, వ్యసన రహిత సమాజం గురించి మీతో మాట్లాడడం నా బాధ్యతగా భావిస్తున్నాను. డ్రగ్స్ మొదట సరదాగా మొదలవుతాయి, కానీ అవి చివరికి జీవితాన్నే శూన్యం చేస్తాయి. నేటి సమాజంలో కొందరు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. మనకు తెలియకుండానే గంజాయి, హెరాయిన్, కొకైన్, సింథటిక్ డ్రగ్స్ వంటి ప్రాణాంతకమైన పదార్థాల వైపు ఆకర్షిస్తున్నారు. ఇవి అద్భుతమైన జీవితాన్ని క్షణాల్లో భస్మం చేస్తాయి. మెదడును, నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసి మనిషిని బానిసలుగా మార్చేస్తాయి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు మీ ఆర్థిక సహకారం కంటే మీ సమయం మరియు ప్రేమ ఎంతో అవసరం. మీ పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు అంటే
కళ్ళల్లో ఎరుపు, అలసట, ఏకాగ్రత లోపించడం, అనవసరమైన భయం లేదా కోపం వంటి లక్షణాలను గమనించండి. మాతో స్నేహపూర్వకంగా మాట్లాడండి. మీరు ఇచ్చే భరోసా, చూపించే మార్గదర్శకత్వం మాకు ఒక గొప్ప రక్షణ కవచం. నా తోటి విద్యార్థులారా, ఎవరైనా మిమ్మల్ని మత్తు పదార్థాల జోలికి రమ్మని ప్రోత్సహిస్తే అది ఎంత పెద్ద ప్రమాదమో గుర్తించండి. ఇవి కేవలం ఆరోగ్యాన్నే కాదు, మన కుటుంబ గౌరవాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఎవరైనా ఒక్కసారి ప్రయత్నించు అని గట్టిగా బలవంతం చేస్తే వెనుకాడకుండా వద్దు బ్రో అని గట్టిగా చెప్పండి. మనల్ని మార్చేది మత్తు పదార్థాలు కాదు, మన లక్ష్యం, మన కృషి, మన క్రమశిక్షణ. క్రీడలు, పుస్తకాలు, సంగీతం, విద్య, వీటి వల్ల వచ్చే ఆనందం శాశ్వతమైనది, గర్వించదగినది. ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరం ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ నాతో కలిసి చెప్పండి. నేను ఏ రకమైన మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాను. నా స్నేహితులను కూడా దూరంగా ఉంచుతాను. నా కుటుంబం, నా పాఠశాల, నా దేశం గర్వపడేలా మంచి ప్రౌఢుడిగా ఎదుగుతాను. చివరికి ఈ నిదానంతో ముగిస్తున్నాను. అందరూ కలిసి చెప్పండి. డ్రగ్స్ వద్దు బ్రో, జీవితమే మన హీరో. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. థ్యాంక్ యూ. జై హింద్. టెన్త్ క్లాస్ విద్యార్థి రుతుశ్రీ చాలా చక్కగా చెప్పింది. వెరీ గుడ్. తర్వాత మన ఎక్స్ చైర్మన్ షణ్ముఖం గారు రెండు మాటలు మీతో మాట్లాడతారు. సభాధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులకి, ఇతర ఉపాధ్యాయులు మండలికి నా నమస్కారము. మన పాఠశాల, మనకు చిత్తూరు జిల్లాలోనే మన పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే మన పాఠశాలలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పాఠశాల లేనప్పుడు మన ఊరిలోనే ప్రాథమిక పాఠశాల ఉండింది. తర్వాత అది క్రమంగా ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలగా రూపుదిద్దుకున్నది. ఆ దినాల్లో కడిమి కాశలింగ శెట్టి గారు 3,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి మన పాఠశాల నిర్మాణానికి మూలకర్త. మాక ఇప్పుడు అనుకుంటే గుర్తుల కాలం స్వర్ణయుగం అని మేము చరిత్రలో లేనాం. కానీ ఇప్పుడు విద్యార్థులకి ఈ కాలం స్వర్ణయుగం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకు ప్రభుత్వం విద్యాశాఖ మీద మీకు అనేక సౌకర్యాలు కల్పించింది. సమర్థమైన ఉపాధ్యాయులు ఉన్నారు. మేము చదివేటప్పుడు ఉపాధ్యాయులు అంత టాలెంట్ లేని ఉపాధ్యాయులే. ఈ పొద్దు ఉపాధ్యాయులుగా ఎన్నిక సెలెక్ట్ కావాలంటే ఎన్నో టెస్టులు ఎదుర్కొంచి ఎంతో తెలివితేటలున్న ఉపాధ్యాయులు మనకు ప్రసాదించినందుకు గవర్నమెంట్. కాబట్టి అట్లా ఉపాధ్యాయులు ఉంటే మనకు మీ చదువుకోవడానికి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. యూనిఫార్ము, షూ, మీకు భోజనము, మీకు పురత నగదు ఇన్ని ఇస్తున్నది. తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని పిల్లలను సద్వినియోగం చేసుకోండి. పిల్లలకి క్రమశిక్షణ నేర్పించండి. ఫస్ట్ క్రమశిక్షణ నేర్పించండి. చదువు గురువులు నేర్పిస్తారు. మీరు పిల్లల అబ్జర్వేషన్ ఎక్కడ పోతున్నారో ఎక్కడ సరిపోతుంది గమనించండి. ఇక మా జెడ్పీటీసీ గారు చెప్పినట్టు మన తొండనాట పాఠశాలకు మంచి గుర్తింపు అన్నదే కాదు, తొండనాటకి జిల్లా పరంలో గుర్తింపు ఉన్నది. ఈ పొద్దు డాక్టర్లు కాక 40 years ముందే మన ఊరు నుంచి ఇక్కడ విద్యార్థి అమెరికాలో డాక్టర్ అయినాడు. 45 years ముందే మన విద్యార్థి న్యాయవాదిగా స్థిరపడ్డాడు తిరుపతిలో. 45 years ముందే వాతావరణ పరిశోధన డైరెక్టర్గా మన ఊరు విద్యార్థి, మన పాఠశాల విద్యార్థి విశాఖపట్నంలో సెటిల్ అయినాడు. అట్లా మనం ఈరోజు డీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళ తండ్రులు కూడా ఇక్కడ చదువులే. అది మన పాఠశాల గొప్పతనం. కాబట్టి ఈ పొద్దున కూడా జిల్లాలో మనం 3వ ర్యాంక్ సాధించినాం. మన పాఠశాల అవినీతిని కాపాడాల్సిన బాధ్యత మీలో ఉంది. దీనికి మీరు ఫస్ట్ క్రమశిక్షణ అలవర్చుకోండి. తర్వాత చదువుని గురించి నేను చెప్పాల్సిందే గురువులు చెప్తున్నారు, మీరు అన్నీ అర్థం చేసుకుంటారు. మీరు మొత్తం ఫలితాలు సాధించాలని ఈ అవకాశాన్ని మాకు కల్పించిన అందరికీ కృతజ్ఞతలు.
ఒకప్పుడు వస్తువులు లేని రోజుల్లో ఈ స్కూల్లో చదివి అద్భుతమైన స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇప్పుడు పాఠశాలలో అద్భుతమైనటువంటి వస్తువులు ఉన్నాయి. వస్తువులే కాదు, పాఠాలు బోధించేటప్పుడు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి పరికరాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ఇన్ని లేవు. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఇప్పుడు మనం పైకి ఎదక్కపోతే అది ఎవరు తప్పవుతుంది? మనం తప్పే అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు ఇది గమనించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి తల్లిదండ్రుల యొక్క పేరు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిలపడానికి ప్రతి విద్యార్థి కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. తర్వాత ఒక్క మాట నేను ఈ సందర్భంగా మన గ్రామ ప్రజలకు, తొండంనాడు గ్రామ ప్రజలకు విన్నవించుకునేది ఏమిటంటే, ఈ పాఠశాల తొండంనాడు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. తొండంనాడుకి మీరే ఆస్తి, ఈ పాఠశాలకి మీరే ఆస్తి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొండంనాడుకి ఈ గ్రామ ప్రజలే ఆస్తి. ఈ గ్రామంలో వెలిసినటువంటి ఈ పాఠశాల ఇంత గొప్పగా ఎదగడానికి మీ యొక్క సహకారమే చాలా మూల పునాది. కాబట్టి మీకు ప్రత్యేకంగా ఆహ్వానము ఈ పాఠశాలకు రావడానికి అవసరం లేదు. ఈ పాఠశాల యొక్క యజమానులు మీరు. కాబట్టి ఈ పాఠశాలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తేనే రావాలని దయచేసి అనుకోవద్దండి. ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంటుంది. ఏదో మాకు తెలిసిన ఒకరి ఇద్దరికి మేము పిలవచ్చు తప్ప అందరూ దయచేసి భవిష్యత్తులో పిలవలేదని అనుకోకుండా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నామనే పిలుపుగానే భావించి మీకు శాశ్వతమైనటువంటి ఆహ్వానితులుగా మీరు భావించి ఈ పాఠశాల ప్రతి ఒక్క కార్యక్రమానికి రావాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను. తర్వాత చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ కార్యక్రమంలో మన తల్లులు ఒక గేమ్ ఆడారు. దానిలో ఏం గేమ్ అది? మ్యూజికల్ చైర్. మ్యూజికల్ చైర్ గేమ్లో గెలిచినటువంటి మళ్ళీ మన మదర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే టగ్ ఆఫ్ వార్ మన ఫాదర్స్ పోటీ పడడం జరిగింది. అందరూ విన్నర్సే కాబట్టి ప్రత్యేకంగా బహుమతి ఇవ్వలేం కాబట్టి అందరికీ బహుమతి ఇచ్చినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. మ్యూజికల్ చైర్స్లో విన్ అయినటువంటి వారు ముగ్గురు కూడా ఫస్ట్ ప్రైజ్ ఎం రేవతి, మదర్ ఆఫ్ సుశాంత్ అండ్ దేవకి. వాళ్ళిద్దరు కూడా రండి, పిల్లలు కూడా. ఎం రేవతి అమ్మ మ్యూజికల్ చైర్స్ ఫస్ట్. రండి, తొందరగా రండి. మా భోజనాలు మా పేరెంట్స్కి మాత్రం అక్కడ పిల్లలు ఇలాగే ఉండాలి. మీరు వెళ్ళి వాష్రూమ్ అట్లా వెళ్ళొచ్చే లోపల ఇక్కడ అరేంజ్ చేస్తారు. మీరు పేరెంట్స్ వైపు వెళ్ళకూడదు. పిల్లలకు మాత్రం భోజనం ఇక్కడే, పేరెంట్స్ అక్కడికి వెళ్తారు. మీరు మీ ప్లేట్లు తెచ్చుకోవాలి, వాళ్ళకి మాత్రం ప్లేట్లు అక్కడ ఇస్తారు. ఓకేనా? అటువైపు కూడా వెళ్ళకూడదు, కనీసం అటు కూడా వెళ్ళకూడదు. వాళ్ళు భోజనం చేస్తారు. తెచ్చుకున్న తర్వాత ఒక దగ్గర కావచ్చు కూర్చొని భోజనం చేయండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ టి లావణ్య, మదర్ ఆఫ్ కళ్యాణ్ కృష్ణ. టి లావణ్య మదర్ ఆఫ్ కళ్యాణ్ కృష్ణ. కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ వి స్వప్న, మదర్ ఆఫ్ శరణ్య. వి స్వప్న. వి స్వప్న. సో మధ్యాహ్నం మీకు అందరూ కూడా తెలుసు కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఫోన్ చేసి ఎవరైనా పేరెంట్స్ ఉండదలుచుకుంటే ఉండండి. పిల్లలైతే ఖచ్చితంగా ఉండాలి. 4 వరకు ఉంటుంది మనకి. ఓకేనా? 4 వరకు స్కూల్ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్, మీ పిల్లలు వేసేటటువంటి డ్యాన్సులు చూడడానికి పేరెంట్స్ కూడా ఉంటే మంచిది. థ్యాంక్ యూ. మళ్ళీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మళ్ళీ చెప్తాం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత.